ఇదిగో నేనెవరో తెలియకపోయినా నన్ను బాగా చూసుకుంటున్నావు కదా. అవును, నేనెవరో తెలిసిందా? నా పేరేంటి? నా ఊరేంటి? మా ఇల్లు ఎక్కడ? మా వాళ్ళెవరు? శ్రీ శ్రీ రాజా బహదూర్ వాసిరెడ్డి భూపతి వర్మ గారి ఇంట్లో పోలీసులు అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించాలి. అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తొందరగా తెలుసుకోమ్మా. తెలుసుకోవాలంటే మీరు ఒక పని చేయాలా? ఏ పని చేయాలమ్మా? నాకు చాలా పనులు వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఒక్క పని గుర్తుకు రావట్లేదు. మీరేం చెయ్యక్కర్లేదమ్మమ్మా. నాతో పాటు వచ్చి ఎక్కడికి వెళ్లకుండా నేనుండమన్న చోట ఉంటే చాలు. అంతేనా? సరే అమ్మా, నేను అలాగే చేస్తాను. నువ్వు ఉండమన్న చోటే ఉంటాను, ఎక్కడికి పోను. మనవరేలా అలా చేస్తే నా గురించి తెలుస్తుందా? నా వాళ్ళు ఎవరు తెలుస్తారా? తెలుస్తారమ్మమ్మా. అయ్యో అయ్యో, మరి ఇంకా ఇక్కడే ఉన్నావే, నన్ను తీసుకెళ్ళు. రండమ్మా. హాయ్ హాయ్. జగదీశ్వర్ గారిని తీసుకుని బయలుదేరానని ఫోన్ చేసింది, ఇంకా రావట్లేదేంటి? ఎంతైంది? 100 తీసుకోండి. తొందరగా రండి, మీకోసమే చూస్తున్నాను. తొందరగా రండి. రెండమ్మ గారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా? మా వాళ్ళు ఇక్కడ ఉంటారా? ఇంకా తెలీదమ్మ గారు. వాళ్ళ గురించి తెలిసేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నా పక్కనే ఉండాలని చెప్పాను కదా. చెప్పావా? చెప్పింది కదా అమ్మగారు. మీరు చెప్పిన చోటే కదలకుండా ఉంటారన్నారు కదా. అన్నానా? అవునమ్మ గారు. ఎందుకమ్మా ఒకే చోటు ఉండాలి? నేను అస్సలు అలా ఉండలేను, అటు ఇటు తిరుగుతాను. అలా తిరిగితే దొంగలు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారండి. దొంగలా? నన్ను ఎందుకు పట్టుకెళ్తారు? అంటే మీ ఒంటి మీద నగలున్నాయి కదా, వాటి కోసం మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు. అవునమ్మా. అవునమ్మ గారు. ఆ తర్వాత మీ వాళ్ళ గురించి నాకు తెలిసినా మీరు లేకపోతే వాళ్ళకి మిమ్మల్ని ఎలా అప్పచెప్పగలని చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్టే, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వెక్కడ ఉండమని చెప్తావో అక్కడే ఉంటానమ్మా. మా మంచి అమ్మగారు. మా మంచి గంగోత్రి. అమ్మగారు, అట్టాగే మీరు చెప్పే వరకు ఎవరైనా మీ కాడికొచ్చి మీరు మా అమ్మమ్మే, నా అత్తయ్యే, మా వదినే అన్నా కూడా నమ్మకూడదు. వాళ్ళు దొంగలేనా? అవునమ్మా. మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి అల్లట నాటకాలు ఎత్తున్నారు. ఇల్లు మీ కుటుంబమే అని నేను చెప్పేంత వరకు మీరెవ్వరిని దగ్గరికి రానివ్వకండి. అలాగేమ్మా, నేను వాళ్ళని దూరం పెట్టేస్తా. రండమ్మ గారు. అదేంటి? మా మంచి అమ్మగారు అనవా? పదండి. మా మంచి గంగోత్రి. పద రండి. రా. గంగోత్రి, ఆ చెప్పుగాడు ఇక్కడే ఉన్నాడు. చెప్పెవరమ్మా? వాడు దొంగేనా? నేను చెప్పుతో కొడతానుండు. వద్దమ్మ గారు, మిమ్మల్ని వాడు చూడకూడదు. ఏ అంటే అదే, వాడు మిమ్మల్ని చూశాడంటే మీ వాళ్ళని రాకుండా ఆపేస్తాడు. అయ్యో, ఆపేస్తాడా? అంటే వాడికి నేను తెలుసా? చెప్పు బాబు, వాడికి నేను తెలుసా? తెలియకపోయినా మీ వాళ్లకు మీ సంగతి తెలియకుండా చేసేస్తాడు. వాడంత దుర్మార్గుడు. అవునమ్మగారు, దుష్టులకి దూరంగా ఉండాలంటారు కదా. ఇక్కడే ఉండండి. సరే సరే. గంగోత్రి, నేను వాడిని డైవర్ట్ చేస్తాను. మీరు వెనక నుంచి
స్టోర్ రూమ్కి వెళ్ళిపోండి, ఓకేనా? మ్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకోను. రాను రాను ఒక్కొక్కరికి కొవ్వు ఎక్కువైపోయింది. మరి డైటింగ్ చేయాలి కదా సార్. వాట్? మీకు కొవ్వు ఎక్కువైపోయింది అంటున్నారు కదా, డైటింగ్ చేసి తగ్గించుకోలేరా అంటున్నాను. ఏరా ఒళ్ళెలా ఉంది? నా మీదే సెటర్లు ఇస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ క్లీనింగ్ చేసుకునేవాడివి, చీఫ్ చెఫ్ని ఎగతాళి చేస్తావా? అదేంటి సార్ నా మీద కోపడుతున్నారు? మీరు అన్నదానికే కదా నేను అన్నాను. నేనేమన్నానయ్యా? నువ్వే అంటున్నావు నన్ను. అసలు నేను నీతో మాట్లాడానా? అయ్యో బాబోయ్, మీరు నాతో కదా సార్ మాట్లాడింది? తెలియక సలహా ఇచ్చేసాను సార్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. హే సరిపో. మీరు దేవుడు సార్. ఈ గది రండి. కూర్చోండి అమ్మగారు. అమ్మగారు మీరు ఏడినే ఉండండి, ఏడికి పోవద్దు. నేనెందుకు వెళ్తాను? వెళితే దొంగలు తీసుకుపోరు. ఇక్కడే ఉంటాను. ఉండండి అమ్మగారు, కాసేపు ఆగి మీకు కాఫీ తెస్తాను. కాఫీనా? సరే సరే సరే. అంతా ఓకే కదా? అంతా ఓకే, పదండి. సరే పదండి. సారు ఈ దిష్టి బొమ్మలో ఇక్కడే ఉన్నాడు ఏదో. ఏరా నువ్వు ఒక్కడి వేస్తున్నావేంటి? గంగోత్రి వాళ్ళేరే మాట్లాడవేరా? లీవ్ అయితే ఏం పెట్టలేదుగా. అసలే ఈరోజు మేడం గారు వస్తున్నారు. మేడం గారా? ఆవిడ వస్తారు. ఈ రెస్టారెంట్ కి ఓనర్ రా. చెప్పరా గంగోత్రి వాళ్ళేరే? లోపల లోపల లోపలే ఉన్నారు కదా సార్. ఈ లోపల వీళ్ళెప్పుడు వచ్చారు? వీళ్ళెప్పుడు వచ్చారు? అప్పుడే వచ్చారు. మేడం గారు వచ్చారు, రండి. నమస్తే మేడం. Just now, Daddy. Daddy, I'll call you back. వెల్కమ్ మేడం, వెల్కమ్. Thank you. Thank you. మేడం ఈ బ్రాంచ్కి రావడం మీరు ఫస్ట్ టైం కదా మేడం? వీళ్ళంతా మన స్టాఫ్ మేడం. నమస్తే నమస్తే. మేడం ఇతని కిచెన్ హెడ్ వెంకట్. నమస్తే మేడం. అతను క్లీనింగ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్. నమస్కారం మేడం. మేడం మేడం తను గంగోత్రి వెయిటర్ మేడం. నమస్తే మేడం. వంటలు కూడా బాగా చేస్తాం మేడం. మేడం వాళ్ళు వెయిటర్స్, వాళ్ళు క్లీనర్స్ మేడం. Okay, kitchen ఎక్కడుంది? ఇటువైపు ఉంది మేడం. వెంకట్ మేడంకి కిచెన్ చూపించు. రండి. మేడం అటువైపు వెళ్దాం. క్లీనింగ్ సెక్షన్ శ్రీనివాస్. మేడం నీ సెక్షన్ ఏంటి క్లీన్ గా లేదు? ఆ టేబుల్ మీద ఫుడ్ ఏంటి? సారీ మేడం. నాకు కావాల్సింది అపాలజీ కాదు, పని. ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. ఓకే మేడం. అందరికీ చెప్తున్నాను, వర్క్ లో సిన్సియరిటీ ఉండాలి. లేజీనెస్ నాకు నచ్చదు. బీ కేర్ఫుల్. మూవ్. రండి. ఆ రూమ్ ఏంటి?
ఇది స్టోర్ రూమ్ మేడం, రండి చూపిస్తాను. హలో, వన్ మినిట్. స్టోర్ రూమే కదా, లోపలే ఉంటుంది చూడడానికి. ఓకే, లీవ్ ఇట్. యా, టెల్ మీ యార్. పదండి వెళ్దాం. అమ్మా మంగ, నన్ను చూస్తానికి నీ మీద మనసు లాగడానికి నువ్వేమైనా నా అమ్మవా? ఆఫ్టర్ ఆల్ పనిదానికి పని చెప్పడానికి వస్తారు, అందుకే వచ్చాను. చెప్పమ్మా. ఏం లేదు, ఆ రోజంతా హడావిడి అయిపోయిందిగా. నువ్వెలా ఉన్నావో చూడ్డానికి వచ్చాను. సెంట్రీ నిన్నేం అనలేదుగా? ఏమనలేదమ్మా. నువ్వేంటమ్మా అట్టా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసే బాలేదు. ఏం జరిగినదమ్మా? ఇంకేం జరుగుద్ది? జగదీశ్వరమ్మ ఎక్కడుందో ఇంకేం తెలియలేదుగా. ఆవిడుంటే ఖర్చుల కన్నా ఏవో డబ్బులిచ్చేది. ఆవిడ లేకపోవడంతో రూపాయి కూడా చేతుల్లో ఆడట్లేదు. ఆవిడ సంతకం పెడితే గాని పనవ్వదాయే. అంతా నా కర్మ. ఆవిడ గంగ దగ్గర ఉందేవో తెలుసుకుందామంటే నువ్వేమో తిక్కమగ్గగా అడ్రస్ చెప్పావు. నువ్వు చెప్పింది నాకు గుర్తుకే లేదు. ఇంకేం వెళ్ళాలి అక్కడికి? అయినా జగదీశ్వరమ్మ గంగింట్లో లేదని చెప్పినాను కదమ్మా. నా కంటితో నేను చూడాలి కదా. ఏ ఇంకోసారి అడిగితే అడ్రస్ చెప్పవా? ఎందుకు చెప్పనమ్మా? అయితే చెప్పు. అదేనమ్మా, ఆ రోజు మనం ఉన్న చోటు నుండి తిన్నగా వెళ్ళి కుడివైపు తిరిగి మళ్ళీ ఎడం వైపు తిరిగి మళ్ళీ తిన్నగా వెళ్తే చిన్న రోడ్ వస్తాది. అది దాటితే పెద్ద రోడ్ వస్తాది. అందులోనే ముందుకెళ్తే 3వ ఇల్లేనమ్మా. ఓ సరే, ఇంత తలనొప్పి ఎందుకులే గాని నిన్ను జైల్లో వేసినప్పుడు నువ్విక్కడే చస్తే మంగా. అవును, నువ్విక్కడ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అడ్రస్ రాసుంటావుగా. ఏ అడ్రస్ రాసావు? అంటే ముందు గూడెం అడ్రస్ పెట్టినాము, తర్వాత గంగ వాళ్ళ అడ్రస్ రాసిందంట. నాకేదన్నా అయితే గంగకే సమాచారం చెప్తామన్నారు. వాళ్ళని అడిగితే ఇస్తారేమోనమ్మా. అది నువ్వు నాకు చెప్పవసరం లేదు. అడిగింది మాత్రం చెప్తే చాలు. వస్తా. అమ్మ మంగా, ఏంటి? నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. సర్లే. హలో కుమారి గారు. మీరా? రండి రండి. ఏంటి ఈ మధ్య మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు? అందుకే వచ్చాను. ఓ అవునా, కూర్చోండి. ఏం కావాలి? గౌరీ వాళ్ళ అడ్రస్ మీరు నోట్ చేసుకుని ఉంటారు కదా. అది ఎవరి పేరు మీద ఉందండి? గంగ పేరుతో అనుకుంటా. ఎస్, ఆ అడ్రస్ నాకు కావాలి కుమార్ గారు. అది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అండి. మీరు అడిగారు కాబట్టి ఎలాగోలా కష్టపడిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్కూల్ ఫీజులేంటండి ఇలా పెరిగిపోతున్నాయి? మా వాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటున్నారు. మాలాంటి వాళ్ళం ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? మీలాంటి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదనుకోండి.
అవును మర్చిపోయాను, మీరు అడిగింది గంగ పేరుతో ఉన్న అడ్రస్ కదా? అర్థమైంది కుమారి గారు. నా దగ్గర ప్రెసెంట్ డబ్బులు లేవు. నిన్ననే వేరే వాళ్ళకి 10 crores ట్రాన్స్ఫర్ చేశాను. మీరిప్పుడు అడ్రస్ చెప్పండి, రేపు వచ్చి లక్షిస్తాను. ఈ రోజు పని అవదండి. రేపు ఎలాగూ లక్ష్యతో వస్తానంటున్నారు కదా, అప్పుడు అడ్రస్ ఇస్తాను. తప్పేలా లేదు. పోనీ ఈ నెక్లెస్ తీసుకోండి. వద్దండి, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే ఇది ఎవిడెన్స్ అవుతుంది. ఓన్లీ క్యాష్. రేపు వస్తానంటున్నారుగా, తప్పకుండా ఇచ్చేస్తాను. అవే ఉంటే నాకెందుకు ఈ తిప్పలు? ఇది లక్షిస్తా గాని ఇప్పుడు ఇవ్వదని అర్థమైపోయింది. రేపు లక్ష్యతో ఇక్కడికి రావాలి. రేపు నేను డబ్బులతో వస్తాను కుమారి గారు. ఉమ్. ఏమైందమ్మా? 1,00,000 రూపాయలు అడిగింది. ఏంటి 4 ముక్కలు అడ్రస్ చెప్పడానికి 1,00,000 అడిగిందా? హ్మ్. నక్లెస్ ఇస్తానన్నా వద్దంది. డబ్బే కావాలంటుంది. నువ్వు జమీందారు కదమ్మా, నీకు లక్ష ఆఫ్టర్ ఆల్ అనుకునుంటుంది. ఇప్పుడు అంత సీన్ లేదని చెప్పలేకపోయావా మంగా? నేను చెప్పలేను. నేను ఏనుగు రకం. చచ్చినా బతికినా గొప్పగానే ఉండాలి. చీప్ అయిపోవడం నాకు నచ్చదు. ఇంకొన్ని రోజులు ఇలాగే వెళ్తే చీప్ అయిపోవడం ఖాయం మంగా. అవును మంగా, పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఓ 1,00,000 అప్పు అడుగు. దాన్ని కొట్టి అడ్రస్ పట్టి వదిన్ని తెచ్చేద్దాం. అప్పుడిక మనకి డబ్బులకేం కరువు ఉండదు. తీసుకున్న 1,00,000 మీ ఫ్రెండ్కి ఇచ్చేయచ్చు. నేను నోరు తెరిచి వాళ్ళని అడగలేనాంటీ. వాళ్ళ ముందు జమీందార్లా దర్పం చూపించి ఇప్పుడు అడుక్కునే దానిలో చేయి చాచలేను. నా క్యారెక్టర్ని నేను చంపుకోలేను. అది నా వల్ల కాదు. మరిప్పుడేం చేద్దామంటావ్? మనకైతే కంపల్సరిగా గంగ అడ్రస్ కావాలి. 1,00,000 ఇస్తే కాని అది ఇవ్వదు. ఇప్పుడెలా? అదే ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా ఆ వంటల పోటీల బోర్డుని అలా చూస్తున్నావు? నువ్వు ఉండవయ్యా. మంగ చూస్తుంది బోర్డును కాదు, అటు చూస్తూ 1,00,000 ఎలా సంపాదించాలో ఆలోచిస్తుంది. అంతే కదా మంగా? కాదు, 1,00,000 సంపాదించే మార్గం ఆ హోర్డింగ్ లోనే ఉంది. నేను చూస్తుంది దాన్నే. ఏమంటున్నావమ్మా? కాన్సెప్ట్ గెలిచిన విజేతకి 1,00,000 ఇస్తారట. నాకు ఆ 1,00,000 కావాలి. కావాలనగానే ఎలా ఇస్తారు మంగా? వంట చేసి గెలవాలి. ఈ చేతికి అంత సీన్ లేదు. ఉమ్, ఆ, ఆ, ఈ చేతికి ఉండొచ్చుగా. ఆ? మీ ఆంటీ అన్నా పర్వాలేదమ్మా, మీకు కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు కదా. దారి తెలియకుండా నేను దారిలో వెళ్ళడానికి ఫిక్స్ అయ్యానంటే దానికో దారి ఉందని అర్థం. అర్థం అర్థం కాలా? కాలా? నా ఫ్రెండ్ కీర్తి ఉంది కదా, వాళ్ళకి రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇలా అని చెప్పకుండా వంటలు నేర్చుకోవడానికి ఒక మంచి షెఫ్ ని ఏర్పాటు చేయమంటే అదే చేస్తుంది. నేను జస్ట్ అలా నేర్చుకొని కాంపిటీషన్లో గెలుస్తాను. నీ పట్టుదల చూస్తుంటే నువ్వు గెలిచేలా ఉన్నావమ్మా. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కీర్తికి ఫోన్ చేసి అడిగేయి. ఆ, హ్మ్. హే మంగా, హౌ ఆర్ యు బేబీ? యా, ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావే? చాలా బాగున్నాను. ఏంటి సడన్ సర్ప్రైజ్? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. మర్చిపోలేను కదా, ఈ బిజినెస్ హడావిడిలో బిజీ అయిపోయి కాల్ చేయడానికి ఫ్రీ దొరకట్లేదే. అంతేలే, జమీందార్ అమ్మాయికి ఎన్ని పనులుంటాయి. అవును, ఎన్ని పనులు. సరేలే, ఇప్పటికైనా కాల్ చేసావు. కుదిరితే చెప్పు, కలుద్దాం. నేను అదే అనుకుంటున్నానే.
ఓకే, ముంబై బిజినెస్ ట్రిప్ క్యాన్సిల్ చేసి వచ్చేస్తాను. ఎందుకు? నీకన్నా ఆఫ్టర్ ఆల్ ఆ 100 కోట్ల డీల్ ఎక్కువ ఏంటి? ఆ అమ్మాయి ఎక్కడా తగ్గట్లేదుగా. 100 కోట్లంట. లంచ్కే ఇక్కడ గతి లేదు. చెప్పు కీర్తి, ప్రజెంట్ ఎక్కడున్నావో చెప్పు, వచ్చేస్తాను. స్టార్ లైట్ ఆ రెస్టారెంట్లో గంగోత్రి పనిచేస్తుంది కదా. ఆ కీర్తి, నువ్వు ఆ రెస్టారెంట్లో ఏం చేస్తున్నావు? లంచ్ చేయడానికి వెళ్ళావా? లంచ్కి రాలేదే, ఈ రెస్టారెంట్ మాదే. సరే, అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. ఓకే. గంగోత్రి పనిచేస్తున్న రెస్టారెంట్ నా ఫ్రెండ్ కీర్తిదేనంట. అవునా? వెళ్తున్నా. వీలైతే ఆ గంగోత్రి సంగతి తేల్చేస్తాను. వస్తా. ఏంటి గంగోత్రి ఆలోచిస్తున్నావు? అమ్మగారి గురించేనా? ఇంకా ఎన్ని రోజులు మనం ఆవిడని అలా దాయగలం? ఒక్క పూటకి చెమటలు పట్టేశాయి. హాస్పిటల్లో చేర్పిద్దామంటే 1,00,000 కావాలి. ఏం నుంచి తేవాలి? అది 2 రోజుల్లో. తల పగిలిపోతుంది. నువ్వేం తలపగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు 1,00,000 వచ్చే మార్గం ఉంది. ఎట్టా సిద్ధు, ఎట్టా అవుతాయి? ఆ వంటల పోటీలో పాల్గొని గెలిస్తే వస్తాయి. నువ్వు గెలుస్తావు, ఆ నమ్మకం నాకుంది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావలేదు. వంటల పోటీ ఏంటి, డబ్బులు రావడం ఏంటి? అదేంటి గంగోత్రి, పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంటే వంటల పోటీల హోర్డింగ్ చూసి ఆ పోటీలకు వెళ్ళాలన్నదని ఆశపడ్డావుగా, మర్చిపోయావా? గుర్తొచ్చినది. నీ ఆశ తీర్చడానికి వాళ్ళకి ఆల్రెడీ మెయిల్ పంపించేశా. వాళ్ళు రమ్మని కాల్ కూడా చేశారు. రేపు వస్తావని నేను వాళ్ళకి చెప్పేశాను. ఇంకా డైరెక్ట్ గా మనం పోటీలోకి వెళ్ళిపోవడమే. ఇంత సింపుల్ గా చెప్తావేంటి సిద్ధు? పోటీ రేపు పెట్టుకుని నాకు మాట ముందు చెప్పక్కర్లేదా? అంటే మనం పడుతున్న టెన్షన్ లో పడి మర్చిపోయాను. ఇప్పుడు చెప్పావు కదా, ఇంకా గెలువు. నీ డబ్బులతో గర్వంగా మీ అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించు. నువ్వు చెప్పిందంతా బాగానే ఉండదు. రేపాడికి వెళ్ళాలంటే ముందు ఆవిడ సెలవు ఇవ్వాలి. మరి అడుగు గంగోత్రి, మేడం ఉన్నారుగా. అడుగుతా, పద. మేడం. గంగోత్రి చెప్పు. మేడం, మీరు వచ్చిన మొదటి రోజే ఇలా అడుగుతున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఏ రోజు పనికి రాకుండా ఆగిందే లేదు మేడం. ప్రాబ్లం ఏంటి? టెల్ మీ ఫస్ట్. నాకు రేపు ఒక్కరోజు సెలవు కావాలి మేడం. దేనికి? రేపు జరగబోయే కిచెన్ మహారాణి కాంటెస్ట్ కి తను పార్టిసిపేట్ చేస్తుంది మేడం. ఓ రియల్లీ? అమ్మా, ఇక్కడ కూడా పోటీగా వస్తున్నావా? నాకు ఆ లక్ష్యం అవసరమే. నువ్వు వస్తే గెలవనివ్వను, నిన్ను రానివ్వను. మీకు తెలుసా, ఆ పోటీల్ని మనమే కండక్ట్ చేస్తున్నాం. రేపు అవి ఇక్కడే జరుగుతాయి. తెలుసు మేడం. ఓ, పోటీలు పెట్టేది నువ్వే కీర్తి. అయితే గెలిచేది నేనే. దీన్ని రానివ్వనుగా. మేడం, మరి రేపు నేను పోటీకి వెళ్ళొచ్చా? గో హెడ్. మన రెస్టారెంట్ తరపున ఒకరు పోటీలకు అటెండ్ అవుతున్నారంటే నాకు హ్యాపీయే కదా. హాయ్ కీర్తి. హే మంగా, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి.
నా క్లోజ్ ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ.